మోర్ స్ట్రెంత్ అనే దీంట్లో చేర్చుకున్నారు. రైట్. తిరుపతిరావు గారు, ఇప్పుడు సిద్ధార్థ్ సింగ్ గారు పుస్తకం పట్టుకోలేదు, ఆ బుక్ మీద ఏమో మౌర్య గారి బొమ్మ లేదు, ఇగో ఇవ్వండి వీళ్ళు ఎతికిన చెప్పాగా కొబ్బరికాయ కోడిగుడ్డు, వాటితో ఏం చేస్తారు మీకు తెలుసు కదా సామెతల ప్రకారం. సో వాళ్ళకి మీరు ఏం సమాధానం చెప్తారు? అందరికీ నమస్కారం. నమస్కారం. నమస్కారం అండి. మీరు కోడిగుడ్డు దానికంటే నాకు నచ్చింది ఏంటంటే ఈ రంధ్రాన్వేషణ బాగుంది. అది మంచి సాఫ్ట్ సామెత. అది రంధ్రాన్వేషణ అంటే రంధ్రాన్వేషణ ఎందుకు బాగుందంటే రంధ్రాన్వేషణ చేస్తూ ఇలాంటి తెలివి తక్కువ దద్దమ్మలు పోయి ఆ రంధ్రంలోనే పడిపోతారు, సరిగ్గా అన్వేషించి. సో నేను ఇవాళ ఆ దద్దమ్మలు అనే మాట వాడాల్సి వచ్చింది. పర్లేదు. సాధారణంగా నేను పరుష పదజాలం వాడను, కానీ ఇవాళ మేము ఇప్పుడు మీరు చెప్పినటువంటి కాంటెక్స్ట్ నేను కూడా ప్రచార కార్యక్రమంలో ఉండి ఇప్పుడే పాలకొండ అసెంబ్లీ ఇన్ఛార్జిగా మీ సేవాన్ని శంకిస్తున్నారండి మీరు వాడకపోతే ఎలాగా? అదే అందువల్లనే వాడాను నేను. డెఫినెట్ గా వాళ్ళు వాడాల్సి వచ్చింది కూడా. ఒకవైపు సింగ్ గారు అండ్ డయాస్, ఎవరు సిద్ధార్థనాథ్ సింగ్ గారు అనేసి అంటే వీళ్ళకి తెలియదేమో, నేను ఒకసారి మళ్ళీ చెప్తా. సిద్ధార్థనాథ్ సింగ్ గారు లాల్ బహదూర్ శాస్త్రి గారి వారసుడండి. ఈ దేశానికి మాజీ ప్రధానమంత్రిగా చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారి తాలూకా మనువడు. ఉత్తరప్రదేశ్ లో మంత్రిగా చేశాడు. అంతకు ముందు ఇక్కడ 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రానికి హరిబాబు గారు అధ్యక్షులుగా ఇవాళ ఎన్నికల పరిశీలకులుగా సహపరిశీలకులుగా వచ్చారు. అవును. ఇంకో విషయం కూడా చెప్తాను. మాకు ఎన్నికల పరిశీలకులుగా వచ్చిన వారు మా ఆర్గనైజేషన్ లో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్నటువంటి అరుణ్ సింగ్ గారు. అవును. ఇక్కడ ఉన్నటువంటి 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీలు, ఏతావాత 50 అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ సింబల్ తో ఎన్నికలకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎంత సీరియస్ గా కేంద్ర పార్టీ తీసుకుందో ఇవాళ అర్థం అవడానికి చెప్తున్నా వాళ్ళిద్దరి తాలూకా చరిత్ర ఈ దద్దమ్మలకి. ఎందుకు చెప్తున్నానంటే ఎస్, మీరు చెప్పినట్టుగా భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ. మేము కొన్ని అంశాలలో రాష్ట్రాల్లో సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే మా పార్టీ తరఫున ఒక అనుబంధ మేనిఫెస్టోగా కొన్ని రిలీజ్ చేస్తాం తప్పిస్తే జాతీయ స్థాయిలోనే రిలీజ్ చేయబడుతుంది. ఒకటోది. రెండోది, మేము అలయన్స్ లో ఉండేటప్పుడు ఏదైతే అలయన్స్ పార్టీ తాలూకా మేనిఫెస్టోకి మద్దతు ఇస్తూనే మాకున్నటువంటి విధి విధానాలు దానికి యాడ్ చేసుకుంటూ మేము విడిగా వెళ్ళేటువంటి సంస్కృతి భారతీయ జనతా పార్టీది. ఇది తెలియక ఎవరైనా ఏదైనా మాట్లాడలేదు. నేను చెప్తున్నా వెంకటకృష్ణ గారు, నేను ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసే ముందు కూడా మాకు సిద్ధార్థనాథ్ సింగ్ గారు మా ప్యానలిస్ట్ అండ్ స్పోర్ట్స్ పర్సన్స్ కి వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని టోటల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అక్కడ జరిగినటువంటి ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలు, అదే విధంగా మనం ఏ విధంగా దాన్ని ఆ మేనిఫెస్టోని ఆహ్వానిస్తున్నాము, అదే విధంగా మన తాలూకా ప్రాధాన్యతలు ఏంటి, ఇలాంటి విషయాలు జస్ట్ బిఫోర్ 5 minutes బిఫోర్ కరెక్ట్ గా 7 గంటలకే ఆ సమావేశం వీడియో సమావేశం పూర్తయిన తర్వాత నేను వచ్చి జాయిన్ అవడం జరిగింది. ఇది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తున్నా. మా తాలూకా ప్రిపరేషన్, మా తాలూకా అప్డేట్స్ కూడా ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ రంధ్రాన్వేషణ చేస్తున్నారో వారికి ఈ చర్చ ద్వారా భారతీయ జనతా పార్టీ ఒక్కటే తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీకి ఏదన్నా నచ్చనిది ఉన్నట్లయితే ముందస్తుగానే చర్చించి అలా కాదు ఇలా అని చెప్తుందే తప్పిస్తే ఆన్ ద డయాస్ ఎక్కడ కూడా నిరసన తెలియజేయడం అనేది భారతీయ జనతా పార్టీ కల్చర్ లో ఎక్కడా లేదు. అదే సందర్భంలో ఒక్కసారి కమిట్ అయిన తర్వాత అలయన్స్ లో కూడా చాలా సన్నాయినొక్కులు వినిపిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ చిత్తశుద్ధిగా పనిచేయట్లేదని ఒకడంటాడు. నేను అదే చెప్పాను, అందువల్ల చెప్పాను వెంకటకృష్ణ గారు, ఫస్టే చెప్పాను, మాకు ఎన్నికల ఇన్ఛార్జీలుగా వచ్చిన వాళ్ళ తాలూకా చరిత్ర చెప్పడానికి కారణం అదే. చిత్తశుద్ధిగా చేస్తుందనడానికే ఇటువంటి వారికి తీసుకొని రావడం జరిగింది. అదే విధంగా నా బోటి వాళ్ళని ప్రతి అసెంబ్లీకి ఒక ఇన్ఛార్జిని పెట్టి మేము కూడా మా జిల్లాల్లో ఎన్నికల్లో అదేమో మీ పార్టీ వర్క్ అనుకోండి. అది ఏంటంటే
ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి అందరూ కలిసి ఒక సమిష్టి కృషితో చేసుకోవాలని దీంట్లో భాగంగా చేసుకుంటారు. సరే, దాన్ని దీన్ని ఇక్కడితో చర్చిద్దాం, మిగతా అంతా అది వేరే. రైట్. పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్.